दो लेते दो लेते तुम्हारा थोड़ा सूखने दे, तुम्हारा नहीं सूखी नहीं सूखी। హలో గాయ్స్, నేను సారీ అండి. ముందు అవన్నీ కట్ చేసేవి, డ్రై ఫ్రూట్స్, పాలు వేడి చేసేది ఇదంతా తీయలేదు. ఇది నా రంజాన్ వ్లాగ్, అంటే మార్నింగ్ అన్నమాట. కొంచెం మిస్ అయింది హడావుడిలో, తర్వాత నుంచి తీసాను. డ్రై ఫ్రూట్స్ అవన్నీ నేతిలో వేయించి, వాటర్ వేడి చేసి, షుగర్ వేసి, అవన్నీ మసిలిన తర్వాత, అంటే నాకు క్లియర్గా తెలియదు అనమాట. ఎప్పుడు మా మమ్మీని చేస్తారు, ఒక 2 times నుంచి నేను చేస్తున్నాను, ఎప్పుడూ చేయలేదు. అందుకే నాకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ రాదు. హెల్ప్ చేస్తున్నాను, పాప మా మమ్మీ పక్క నుంచి చెప్తుంటే నేను చేస్తున్నాను. అంత పెద్ద గడ్డలు పెట్టుకొని తిప్పడం కూడా నాకు రాదండి. హెల్ప్ చేస్తాను, అందరు చేస్తుంటే అలా వెళ్ళి హెల్ప్ చేస్తాను, కానీ అంత పెద్ద పెత్తనం రాదు, నేర్చుకోవాలి. అది అండి, సేమియా కూడా కొంచెం ఉడికిపోతున్నప్పుడు మా మమ్మీ పాలు పోయమంటే పోసాను. అంతకుముందే షుగర్ వేసాము, డ్రై ఫ్రూట్స్ వేసాము. మా మమ్మీ తిప్పుతుంది చూడండి. నేను తిప్పితే పడేస్తానన్న భయానికి మా మమ్మీ తిప్పుతుంది. ఎన్ని వేయాలో తెలియదు, ఏది తెలియదు, క్వాంటిటీ లెస్ అసలు ఏ తెలియదండి. తర్వాత ఏమో దంచమని చెప్తే మా మమ్మీ దంచుతున్నాను. అంటే మాది మొత్తం విలేజ్ టైప్ ఉంటుంది. ఇక్కడ సిటీ ముస్లిమ్స్ కొంచెం వేరే, అంటే అలానే వేరు కాదు, ఇక్కడ కొంచెం డిఫరెంట్ ఉంటుంది స్టైల్ మొత్తం. మాకు విలేజ్లో కొంచెం వేరే ఉంటుంది డిఫరెన్స్. ఏంటి ఇలాచీ దంచి లాస్ట్లో అలా గార్నిష్ స్మెల్ కోసం అలా వేసాను. బట్ నాకైతే గుడ్ కాంప్లిమెంట్స్ వచ్చాయండి. అందరు తిని చాలా బాగుందన్నారు, హ్యాపీ. అంటే క్రెడిట్ గోడ్స్ మీ అని చెప్పను, మా మమ్మీ హెల్పింగ్ చాలా ఉంది. బట్ అలా మనం ఒక పెద్ద వంట చేస్తే బాగుందంట, ఒక హ్యాపీనెస్ కదా. సక్సెస్ఫుల్. మా మమ్మీ క్లోజ్ చేయమంటే బంద్ చేశాను. ఈలోపు మా హస్బెండ్ నమాజ్ కోసం రెడీ చేస్తున్నారు పిల్లల్ని. అంత పెద్ద గిన్నె నేను తీసుకురాలేను, కొంచెం తీసుకురావంటే తీసుకొచ్చి లోపల పెట్టారు. నమాజ్ కోసం రెడీ అవుతున్నారు, వాళ్ళు నమాజ్కి వెళ్ళాలి కదా. సుర్మా పెడుతున్నారు పిల్లలకి. మార్నింగే స్నానం చేయించేసాను, బట్టలు వేసాను, వాళ్ళు రెడీ చేశాను. వాళ్ళు సుర్మా పెట్టాలి కదా, పెడుతున్నారు. వాళ్ళు ఒక సైడ్ రెడీ అవుతున్నారు, మేము ఒక సైడ్ వంట రెడీ చేస్తున్నాము. ఇది ఒక ఫీల్ అండి, సంథింగ్ ఫీల్, హ్యాపీనెస్. రంజాన్ అంటే మా లైఫ్లో అదొక బిగ్, అది ఏంటంటే మనం ఒక సాధించిన దానికంటే కూడా ఇది ఒకటి. ఏ ఫెస్ట్కి మా ముస్లిమ్స్కి అంత హ్యాపీనెస్ వస్తుందో తెలియదు. రంజాన్ అంటే అదొక వేరే ఫీలింగ్, వేరే లెవెల్ కదా, అంతే. నో ఎక్స్ప్లెనేషన్, నో వర్డ్స్ టు ఎక్స్ప్లెయిన్, అంతే. మా బాబుకి రుజువు చేసుకోవడం నేర్పిస్తున్నారు, అక్కడ పబ్లిక్ ఉంటారు అని చెప్పేసి. మళ్ళీ ఫెస్టివల్ రోజు అలా అమౌంట్ ఇవ్వాలి కదా, మా మమ్మీ చెప్పింది తలా కొన్ని ఇవ్వు, అంటే మీన్స్ కొన్ని ఇవ్వు ఇద్దరు పిల్లలకి అని చెప్పేసి. తన హ్యాపీనెస్ కోసం తనకైనంత తను ఇచ్చింది, నాకైనంత నేను ఇచ్చాను. ఏమైనా టాయ్స్ తెచ్చుకోండి అక్కడ అని చెప్పేసి. అది మా హస్బెండ్ వీడియో తీస్తున్నారు. అంటే ఇవన్నీ ఏంటంటే చిన్న మూమెంట్స్ అండి, మెమొరబుల్గా ఉంటాయి, జస్ట్ అంతే. వాళ్ళు పెద్దగా అయిన తర్వాత ఇలా మా మమ్మీ వాళ్ళు ఇలా చూసుకున్నారు అనే మెమరీస్ కోసం, అంతే. ఇది గొప్పగా చెప్పుకోవడం కోసం కాదు. ఇది ఏంటంటే కాయిన్స్ అండి. ఈ కాయిన్స్ అక్కడ ఉంటారు కదా కొంచెం బిగ్గర్స్ బయట, వాళ్ళకి ఇస్తే బర్కత్ ఉంటుంది అనమాట. మనం రంజాన్ ఫెస్టివల్ రోజు ముస్లిమ్స్కి పెద్ద ఏంటంటే ఎంత దానం చేస్తే మాకు అంత బర్కత్ ఉంటుంది. మా మమ్మీ వాళ్ళు మ్యాక్స్ ఒక 50 మందికి పెడతారు ఫుడ్, మ్యాక్స్. అంత బాగుంటుంది అనమాట. ఆఫ్టర్ రెడీ మొత్తం అయిపోయిన తర్వాత కొన్ని పిక్స్ దిగుతున్నాము, అంటే నమాజ్కి వెళ్ళకముందు అనమాట, మార్నింగ్ టైంలోనే. ఇది మెమరీస్ కోసం కొన్ని పిక్స్ దిగాము. అలాగా స్టార్ట్ అయిపోయారు, లెట్స్ గో. వెళ్తున్నారు వాళ్ళు నమాజ్కి. అంటే మా అన్నయ్య వదిన వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళారనమాట. నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాను కదా, ఎవరికైనా ఆడపిల్లకి ఉంటుంది కదండి వెళ్ళాలని చెప్పేసి వాళ్ళు వెళ్ళారు. ఈసారి మా అన్నయ్య లేరు, ప్రతిసారి మా అన్నయ్య ఉంటారు. ఇదే ఫస్ట్ టైం అనమాట మా అన్నయ్య లేకపోవడము. దాంతో ఇంక ఇద్దరు పిల్లల్ని తీసుకొని మా వారు వెళ్తున్నారు. అంటే ఇక్కడ మా మేనత్త వాళ్ళు ఉంటారు, మా మేనత్త వాళ్ళ పిల్లలు వాళ్ళు వీళ్ళు ఉన్నారు, అందరు కలిసి వెళ్తారు వాళ్ళ ఇంటికి వెళ్ళి. అలా స్టార్ట్ అయిపోయారు. ఇది సబ్జాకు, ఎందుకంటే కబరస్థాన్కి వెళ్తారనమాట. ఆఫ్టర్ నమాజ్ కబరస్థాన్కి వెళ్తారు, అక్కడి కోసమని సబ్జాకు పంపిస్తున్నాను నేను. మళ్ళీ మా మమ్మీ చెప్పింది ఒక 2 minutes ఆగమని చెప్పు, నేను పిల్లలకి ఇస్తాను కాయిన్స్ అని చెప్తే మా మమ్మీ వాళ్ళని ఆపింది మళ్ళీ ఒక 2 minutes. చెరికొన్ని ఇచ్చి అక్కడ కాయిన్స్ వేయండి నాన్న అని చెప్తే ఓకే అని చెప్పి తీసుకున్నారు.
లెట్స్ గో. వాళ్ళు వెళ్తున్నారు. తర్వాత మా మమ్మీని రెడీ అవ్వమని చెప్పాను. పాపం మా చిన్నప్పుడు మా మమ్మీ అస్సలు రెడీ అయ్యేది కాదండి. మంచిగా రెడీ అవ్వమని చెప్పాను. నేను రెడీ అయ్యాను. మేము నమాజ్ చదువుకున్నాము. అంత హ్యాపీనెస్ అయిపోయింది. తర్వాత వాళ్ళు నమాజ్ నుంచి వచ్చారు. కాళ్ళు కడిగాము. మా మేనత్త వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట ఇలా కలవాలని చెప్పేసి. అక్కడ కొన్ని పిక్స్ దిగాము. ఆ పిక్స్ అన్నీ మీతో ఇలా షేర్ చేసుకుంటున్నాను మెమరీస్ కోసం. జస్ట్ అంతేం లేదు, అదే చూయించుకోవాలని కాదు, జస్ట్ మెమరీస్ కోసం. ఇవే చెప్పాను కదండి, ఇట్లా ఫ్యామిలీస్ చూసుకున్న రేపటి రోజు మా పిల్లలు చూసుకున్న ఓకే అప్పట్లో ఇంత ఎంజాయ్ చేసి ఎవరు పెడతారు ఇప్పుడు? ఇప్పటివరకు వాయిస్ ఎందుకు రిమూవ్ చేశానంటే మీరు కూడా ఇంటరా హ్యాపీ మూమెంట్స్ అని చెప్పేసి అండి. తర్వాత మళ్ళీ కంటిన్యూ ఫొటోస్ కొన్ని మా మమ్మీతో నేను సింగిల్గా. తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చాము. నైట్ మా పెద్దనాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాము. కలిసి వచ్చాక మళ్ళీ కొన్ని ఫొటోస్ దిగాము. నా రంజాన్ సారీ ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ.